రైతులకు అండగా ఉంటూ నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అలీపూర్ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అప్పటి సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ సర్పంచ్గా గెలిచి బాధ్యతలు నిర్వహిస్తున్నందున అప్పటి వైస్ చైర్మన్ గా ఉన్న తనకు చైర్మన్ పదవి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 597 జీవో ద్వారా రాష్ట్రంలోని 911 మంది సొసైటీ చైర్మన్లను తొలగించిందని ఆయన చెప్పారు. దీనిపై చైర్మన్లు కలిసి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు జోక్యం చేసుకుని కొత్త విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించిందని వివరించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రైతులకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు చంద్రమౌళి గౌడ్, దుర్గారెడ్డి రైతులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు చిన్నకోడూరు అలీపూర్ సొసైటీ చైర్మన్గా నియమించడం జరిగింది. వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తరపున 6 సెంటర్లు ఉన్నాయి. 6 సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలులు కానీ, నీళ్లు కానీ, ఫర్టిలైజర్స్ కానీ అన్నిటికీ సహకరిస్తానని తెలియజేస్తాను. దానికి వైస్ చైర్మన్ ఉన్న అనపాటి వెంకటరెడ్డిని ప్రభుత్వం చైర్మన్గా నియమించడం జరిగింది. దీనికి అనుకూలంగా చిన్నకోడూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి చందలాపురం గ్రామ ప్రజల తరఫున నేను ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దీనికి తోడుగా రైతులకు సరిపడే ఇప్పుడు ఈ రైతులు పండించే పంటలు దిగుబడి కొనుగోలు కానీ అమలులు కానీ సక్రమంగా పనిచేయడానికి చైర్మన్ గారు పూర్తిగా బాధ్యత వహించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నా యొక్క మనవి.